ఇంత హ్యాపీ లైఫ్ కదా! ఇంత హ్యాపీగా అంటే కొన్ని స్ట్రగుల్స్ అంటే కొన్ని గొడవలు జరిగినా ఇంత హ్యాపీగా లైఫ్ స్టార్ట్ అయింది కదా! బట్ మీరు ఒక వీడియో పెట్టారు. ఏం వీడియో అంటే అందరి జీవితం నార్మల్‌గా స్టార్ట్ అయితే మా జీవితం మాత్రం 1,30,000 అప్పుతో స్టార్ట్ అయింది అని. అంటే దాని వెనుక స్టోరీ ఏంటి? అంటే మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ మాతో ఉండడానికి అమ్మాయిని మ్యారేజ్ అయితే చేసాం గానీ ఇష్టం లేదు అని వేరే చోట ఉండమంటే మేమిద్దరం విడిగా రెంటెడ్‌కి వెళ్ళిపోయాము. రెంట్‌కి మ్యారేజ్ అయిన థర్డ్ డేనే వెళ్ళిపోయాము మేము. ఓకే. థర్డ్ డేనే వెళ్ళిపోతే అమ్మ వాళ్ళు ఇచ్చిన గ్రాసరీస్ వాటితో విడిగా ఉండేవాళ్ళం మేము. కరెక్ట్‌గా 1 మంత్‌కి మళ్ళీ నవంబర్ 7థ్‌కి తినికి కాలు ఒకటి వాచి నడవలేకుండా అయిపోయాడు. గుడిలో తొక్కిసలాటలో తన కాళ్ళు నలిగిందనమాట. సో, అదే అనుకున్నాను నేను తను నడవకపోవడానికి. ద్రాక్షారామంలో శివాలయానికి వెళ్ళాం మేము. ఆ ఇయర్ కార్తీక మాసం అనమాట. ఆ రోజు నవంబర్ 7థ్‌న గుడిలో తొక్కిసలాటలా జరిగింది. తిను కింద పడ్డాడు. తన కాలు అది తొక్కారు. సో, తనకి కాలు వాచింది. ఫ్రాక్చర్ ఏమైనా అయిందేమో అని చెప్పేసి చూపిస్తే ఏం లేదన్నారు. కాలు ప్రాబ్లం అయింది. తను 1 మంత్ ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా వీళ్ళ పేరెంట్స్ మా దగ్గరికి డిసెంబర్ 5థ్‌న ఎప్పుడో వచ్చారనమాట. వచ్చి బాగోలేదా అలా అని చూసి వెళ్ళారు. తర్వాత వీళ్ళ చిన్నాన్న వాళ్ళు ఉన్నదే ఒక్కడు కొడుకు, వాడిని బయట పెట్టారు మీరు, తనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, వాడి ఇంట్లోనే ఉంటున్నాడు, అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, అక్కడ రెంట్ అవన్నీ వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎంత కాలం అని పే చేస్తారు, మీకు ఇల్లు ఉంది కదా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, మా పిల్లలందరూ ఇంట్లో ఉండి వాడు ఒక్కడే ఎందుకు బయటికి అని అంటే ఇంకా మా అత్తయ్య మావయ్య ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత కొన్ని డేస్కి తిను కొన్నాళ్ళకి ట్రీట్మెంట్ వల్ల సెట్ అయ్యాడు. సెట్ అయిన తర్వాత ఇంటి మీద అప్పు ఉంది. అప్పటికి 1,30,000 అప్పు ఉంది. వీళ్ళ నాన్నగారు ఇల్లు కట్టిన అప్పు. ఆ అప్పుని బాధ్యతగా అప్పచెప్పారు మాకు. 1,30,000 మీరే తీర్చాలి అని చెప్పి సరే అని ఒప్పుకున్నాం. అంటే ఏంటంటే మీరు ఈ బాధ్యతలన్నీ తీరిస్తే ఎప్పటికైనా ఇల్లు మీకే కదా ఉంటుంది, నేను ఏజ్డ్ అయిపోతున్నాను కాబట్టి ఇదే మీకు స్టార్టింగ్ ఇస్తున్నాను అని చెప్పి అప్పచెప్పారనమాట. అప్పుడు మేమేం చేసామంటే అంటే అమ్మాయి పెళ్ళి అయినప్పుడు కట్నం డబ్బులు అవి ఇస్తారు కదా, సో నాకు గోల్డ్ కొనడానికి ఉన్న మనీ ఏదైతే ఉందో ఆ మనీతో ఫస్ట్ అప్పు తీర్చాము 1,00,000. మిగిలిన 30,000 తిను వర్క్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. తాపీ మేస్త్రి కింద వర్క్కి వెళ్ళి ఇంకా అప్పు అయితే తీర్చాడు. అప్పట్లో తినికి 600 ఉండేది కూలి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకుని. అయితే తినేం చేసేవాడంటే డేకి 900 వస్తున్నాయని 6 నుండి 6 వరకు వెళ్ళిపోయేవాడు వర్క్కి. ఓకే. ఆ పని అంటే చాలా కష్టము. వెళ్ళేవాడు. వెళ్తే వచ్చిన మనీ అంతటితో మేము ఒక్కొక్క వస్తువు కొనడం స్టార్ట్ చేసాం. ఇంకా ఇద్దరమే కదా, వేరే ఏమీ లేవు అని చెప్పి ఒక్కొక్క వస్తువుని కొనడం స్టార్ట్ చేసి ఇంకా ఇల్లుని డెవలప్ అయితే చేసాము. సడన్గా తిన హెల్త్, పాప ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను 7th మంత్, అప్పుడు పాడవడం స్టార్ట్ అయింది మళ్ళీ. స్టార్ట్ అయ్యి ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఇదే అడుగుదాం అనుకున్నాను. ఆయనకి క్యాన్సర్ అని మీరు ఆ సిమ్టమ్స్ ఎలా తెలిసాయి మీకు? అసలు ఎలా తెలుసుకున్నారు ఆయన? ఫస్ట్ మ్యారేజ్ అయిన 1 మంత్కి తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు హోప్ హాస్పిటల్ కింద ఉండేది కాకినాడ మెడికవర్. అందులో చూపిస్తే దీనికి కిడ్నీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. సో అది క్లియర్ అవ్వడానికి 3 months పట్టింది. మళ్ళీ తర్వాత వింటర్ సీజన్ వచ్చేసరికి మళ్ళీ తనకి కాలు మళ్ళీ పనిచేయడం మానేసి వాచిపోయింది. ఈసారి వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు చెప్పారు తనకి కీళ్ళవాతం అనేది ఉంది అని. ఆ ఇయర్ కూడా ఇంకా ఒక 3 months మెడిసిన్ వాడాడు, తగ్గలేదు అని చెప్పి తుని దగ్గర ఏదో ఆయుర్వేదం చేసే ఆయన ఉన్నారు అంటే తుని వరకు వెళ్ళి ఆ ఆయుర్వేదం మెడిసిన్ యూస్ చేస్తే తిరిగి నడవడం స్టార్ట్ చేశాడు. ఆ ఇయర్ అలా అయిపోయింది. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. థర్డ్ ఇయర్ నాకు 7th month వచ్చేసరికి తనకి 1 weekలోనే కళ్ళు కనిపించడం మానేసినాయి. ఫస్ట్ రెడ్డిష్ అయినాయి, తర్వాత చూపు కనిపించడం తగ్గిపోయింది 1 weekలోనే. ఎదురుగా ఉన్నది నేనా వేరే వాళ్ళ అని గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. అప్పుడు మా దగ్గరలోనే కాకినాడలోనే అంజు హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే దీనికి ఐకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది చనిపోయిన జంతువుల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్,
దానివల్ల మీకు ఏదో వచ్చిందంటే నేనేం తీయలేదు అంటే మీరు ఎక్కడో పొరపాటున ఇన్ఫెక్షన్ అంటించుకున్నట్టున్నారు అని చెప్పారు. ఆ ఇన్ఫెక్షన్ వల్లనే కళ్ళు కనిపించట్లేదు అన్నారనమాట. దానికి వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది, నేను ఒక ఇంజెక్షన్ చేస్తాను, కంటి లోపల చేయాలన్నారు. ఈ నల్లగుడ్డు ఉంటుంది కదా అక్కడ. ఒకవేళ అది చేశాక సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే మీరు వైజాగ్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు. ఇంజెక్షన్ చేసేటప్పుడు చేతికి ఏదో సమ్ వ్యాక్సిన్ లాంటిది వేశారనమాట. అయితే అప్పుడు ఇది ఉబ్బింది అంటే ఈ చేతికి ఎక్కడైతే వ్యాక్సిన్ చేశానో అక్కడ ఆ ఏరియా అంతా ఉబ్బినట్టు అయితే ఒక వాటర్ బబుల్ లాగా ఫామ్ అయితే కనుక తనకి ఏంటి హెచ్ఐవి, ఎయిడ్స్ కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు అని చెప్పారనమాట. టీవీ ఒకటి, టీవీ అదే దగ్గు వస్తుంది కదా, టీవీ ఒకటి, ఇలాంటి ఉన్న డిసీజ్ ఉన్న వాళ్ళకి అది ఉబ్బుతుంది అని చెప్పారు. దీనికి హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ చేసేసారు, టీవీ టెస్ట్ చేయలేదు. ఇలా చేసిన తర్వాత ఆ రోజు నైట్కి ఉబ్బిపోయింది అది. అయితే ఉబ్బింది అని చెప్పి ఇంజెక్షన్ చేసే ముందర టీవీ టెస్ట్ కూడా చేయించారు. చేయిస్తే తనకి నెగిటివ్ వచ్చింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే స్టార్ట్ అవుతుందేమో మేబీ, అందువల్లనే తనకి ఐకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదైనా ఒంట్లో ప్రాబ్లం ఉన్నా అలాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పారు. జంతువు వల్ల చనిపోయినా కానీ లేదా ఒంట్లో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా ఐస్ అవుతాయి అన్నారు. టీవీకి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేయమన్నారు. అయితే మేము చెప్పిన హాస్పిటల్ ఏదైతే నెగిటివ్ వచ్చిందో అక్కడికి వెళ్తే ఏం అవసరం లేదు, వద్దు మానేయండి, అలా యూజ్ చేయకూడదు మీకు నెగిటివ్ వచ్చినప్పుడు అన్నారు. సరే అని ఇంజెక్షన్ అయితే చేయించేసాము. తనకి కంటి చూపు అయితే నార్మల్ అయింది, కానీ సైట్ అనేది వచ్చేసి ఉండిపోయింది. ఇంకా సైట్ లాంగ్ డిస్టెన్స్ సైట్ లేదు కానీ ఇప్పుడు వచ్చింది. ఆ సైట్ అనేది వచ్చి ఉండిపోయింది. అది ఉబ్బినప్పుడు మీరు టీవీ చేశారు, హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ చేశారు, క్యాన్సర్ ఎందుకు చేయలేదని నేను అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి ఏజ్ ఏమో 29, చూడ్డానికి హెల్తీగా ఉన్నాడు, తనకి క్యాన్సర్ ఉండడం ఏంటమ్మా అన్నారు డాక్టర్ నాతో. ఫస్ట్ తనకి ఏం లేదు అని చెప్పి పంపించేశారు. అది అయిపోయింది. పాప పుట్టిన తర్వాత 3rd month నుంచి, ఈ పాప 2019లో పుట్టింది, తనకి 2020లోని ఫిబ్రవరి నుంచి అనుకుంటా మోషన్ వెళ్తుంటే బ్లడ్ పడుతూ ఉండేది ఆయనకి. ఓకే, డ్రాప్స్ వైజ్. అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి మొలల ఫైల్స్ ఆ టైప్లో అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు. సరే అని దానికి వాడాక తగ్గిపోయింది. ఆ ఇయర్ అంతా ఏంటి కోవిడ్, లాక్డౌన్, తిను కూడా కోవిడ్ ఫేస్ చేశాడు. తర్వాత మళ్ళీ తిను మంచం మీద ఉండిపోయాడు. ఇంకా ఆ ఇయర్ అయిపోయి 2021 జనవరి వచ్చేసరికి తిను మళ్ళీ మంచం మీదకి వచ్చేసాడు. మంచం మీద ఉండి లేవలేని సిచ్యువేషన్కి వచ్చేసాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కోవిడ్ ఫేస్ చేశారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కూడా కోవిడ్ వచ్చింది. ముగ్గురికి వచ్చింది. 2020 2020లోనే మాకు August 27 ఫస్ట్ వేవ్ ముగ్గురికి వచ్చింది. అంటే ఫస్ట్ పాపకు వచ్చింది. అంటే పాప కోసం చూడడానికి వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చింది. అంటే పాపని రిలేటివ్స్ చూడడానికి ఇంటికి వచ్చారు. వాళ్ళలో ఒకరికి పాజిటివ్ ఉండడంతో పాపకి ఫస్ట్ స్ప్రెడ్ అయ్యింది. దీనికి పాజిటివ్ అని తెలిసిన తర్వాత మా అత్తయ్య మావయ్యని వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పంపించేశాము. తర్వాత తినికి పాజిటివ్ మాకు వెనకాల తెలిసింది. పాపకి తెలిసిన 4 days తర్వాత, అంటే మేము పాజిటివ్ అన్నా సరే ఇంకా పాపని ఎవరికి ఇవ్వకుండా మా దగ్గరే పెట్టుకుని ఉండిపోయాము. తిన్ని సపరేట్ పెట్టినా సరే తనకి స్ప్రెడ్ అయ్యింది, కానీ ఎక్కువ సఫర్ అయింది మాత్రం తనే.